कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. నమస్తే నాగేశ్వర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఏడాది పాలనకు నిరసనగా వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తోంది. మరి వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినంలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నారు. కానీ కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ ప్రధాని మోదీని కానీ విమర్శించడం లేదు. ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీని విమర్శించడం లేదు, బీజేపీని టచ్ చేయట్లేదు? అంటే బహుశా బీజేపీ చంద్రబాబు నాయుడు హామీల్ని అంగీకరించలేదని వారి అభిప్రాయం అయి ఉండాలి. ఎందుకంటే మేనిఫెస్టో కూడా బీజేపీ టచ్ చేయలేదు కదా. సూపర్ 6 మాకు సంబంధమే లేదు అన్న సంబంధాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కానీ మీరు అన్న దాంట్లో పాయింట్ ఏంటి అంటే వైసీపీ ఈ టెక్నికాలిటీ వల్ల బీజేపీని విమర్శించడం లేదనుకుంటే పొరపాటు. ఈ టెక్నికాలిటీ ఉండొచ్చు. సో వాళ్ళు మేనిఫెస్టో ఓన్ చేసుకోలేదు కనుక మేము వాళ్ళని ఎట్లా అడగలం అని ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్ కొరకు పెట్టవచ్చు. కానీ రియాలిటీ ఏంటి, బీజేపీ కూటమిలో భాగమై వైసీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడింది. అందువల్ల కూటమి అన్నప్పుడు బీజేపీ లేకుండా కూటమి లేదు. ఆ కూటమి పేరే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, NDA. ఆ కూటమికి నాయకత్వం వహించేది బీజేపీ. కూటమిలో బీజేపీ ఉంటుంది, టీడీపీ ఒకసారి ఉంది, మధ్యలో బయటకు వచ్చింది, మళ్ళీ ఉంది. పవన్ కళ్యాణ్ NDAలో ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. సో వాడు హూ ఈజ్ పర్మనెంట్ ఈజ్ బీజేపీ. ఇప్పుడు మీరు NDA కూటమి పాలన ఏడాది పైన విమర్శిస్తున్నప్పుడు ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న ఆ కూటమిలో శాశ్వతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, టీడీపీలు జనసేనలకు కాదు. సో మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నది క్వశ్చన్. దాంతోపాటు వెన్నుపోటు లేదా? సో మీకు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వలేదా? 5 ఏళ్ళు ఇస్తానని మన్మోహన్ సింగ్ అంటే 10 ఏళ్ళు కావాలని పార్లమెంట్లో బీజేపీ నేతలు అడగలేదా? దాన్ని 15 ఏళ్ళు ఇస్తామని అనలేదా? మరి వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అని అడగాలి కదా. మీరు ప్రత్యేక హోదా కొరకు 2019 ఎన్నికలకు ముందు వైసీపీ మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా? NDA నుంచి టీడీపీని బయటికి రండి, మీరు NDAతో తెగదెంపులు చేసుకోండి అన్నప్పుడే కదా చంద్రబాబు నాయుడు ఇదేదో రివర్స్ అయ్యేటట్టున్నది అని చెప్పి కదా NDA నుంచి బయటకు వచ్చి వైసీపీతో పోటీ పడి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదా? మరి దీనిపైన అడగడం ఇది వెనుపోటు కిందికి రాదా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్న వారికి ఇది వెన్నుపోటుగా అనిపించదు మనకు. ఇక విభజన హామీలు, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే పార్లమెంట్లో ఆ చట్టం వచ్చింది. అనేక సందర్భాల్లో బీజేపీయే చెప్పుకుంది మా వల్లనే విభజన జరిగింది అని. సుష్మా స్వరాజ్ పెద్ద సోనియాను కాదు చిన్నమ్మను కూడా మర్చిపోకండి అన్నారు. మరి కాకినాడలోనే 2 రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించారు. మరి ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు ఏవి అమలయ్యాయి దాన్ని చెప్పాలి కదా. కడపలో స్టీల్ ప్లాంట్ సాకారమైందా? మీకు కాకినాడ తీరాన పెట్రోలియం రిఫైనరీ వచ్చిందా? ఇలా చాలా ఉన్నాయి కదా మనకు. మరి వాటిని ఎందుకు విభజన హామీని అమలు చేయడం లేదు? మా NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే 7 మండలాల్ని, తెలంగాణకు చెందిన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ బదలాయిస్తూ ఆర్డినెన్స్ చేసి విభజన చట్టాన్ని సవరించారు. మరి ప్రత్యేక హోదాను కూడా విభజన చట్టాన్ని సవరించి అందులో చేర్పించవచ్చు కదా. సో అందువల్ల ఇలాంటి వెన్నుపోటు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైసీపీ భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయని అంశాలు చాలా ఉన్నాయి. మరి ఇది వెన్నుపోటు కిందికి రాదా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇది వెన్నుపోటు కిందికి రాదా? మరి ఎందుకు అనలేకపోతున్నారు అందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ED ఉంది, CBI ఉంది. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారిపైన కేసులు ఉండవు.
బీజేపీలో చేరితే కేసులు ఉండవు, బీజేపీతో మైత్రి పెట్టుకుంటే కేసులు ఉండవు, ఉన్నా అవి నడకలు నడుస్తాయి. ఓ హేమంత్ బిశ్వా శర్మ, ఓ అశోక్ చవాన్, ఇవన్నీ మనకు అనేక ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. సో లేదు బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఒక రకంగా ప్రతిపక్ష కూటమిలో మాయాగుర్రంగా ట్రోజన్ హార్స్గా ఉంటే కేసులు స్లో అయిపోతాయి. దానికి ఉదాహరణ మమతా బెనర్జీ. ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసులు ఉండవు, దానికి ఉదాహరణ తెలుగుదేశమే. ఇలా అందువల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఉండగా సిబిఐ ఈడీ కేసులు రాజకీయ వారసత్వంతో పాటు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పైన మాట్లాడితే వెన్నుపోటు ఉంటే ఈడీ పోటు వస్తుంది. వెన్నుపోటు అంటే అందుకనికే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అందుకే మా బీజేపీ అసలు కూటమిలో ఉన్నది అని కూడా మర్చిపోతుంది వైసీపీ. ఆ కూటమి బీజేపీ సృష్టించిన కూటమి అని కూడా మర్చిపోతుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ప్రజలు పాపం అర్థం చేసుకోవాలి. ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కేంద్రానికి మోకరిల్లాయి. ఏ గడ్డపైన మోకరిల్లాయి? కేంద్ర ప్రభుత్వం మిథ్య, గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి, కేంద్రం మిథ్య అని నందమూరి తారక రామారావు గర్జించిన గడ్డ అది. కేంద్రం మిథ్య అంటూ నందమూరి తారక రామారావు గర్జించడమే కాదు, విజయవాడలో పొలిటికల్ కాంక్లేవ్, అపోజిషన్ కాంక్లేవ్ పెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలపైన దేశవ్యాపిత ప్రతిపక్షాన్ని సమరంకితము చేసి సమరోత్సాహాన్ని నింపిన బెజవాడ పులిగా నిరూపించుకున్న ఎన్టీ రామారావు గడ్డ అది. ఆ గడ్డ పైన ఇవాళ ఏం జరుగుతోంది? కేంద్రంతో మోకరిల్లడం, కేంద్రం డీలిమిటేషన్ వేటు వేసి తెలుగువారికి పార్లమెంట్లో ఉండే ప్రాధాన్యత తగ్గిస్తానన్న పోటీ పడి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డీలిమిటేషన్లకు మద్దతు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి దాదాపు మౌనంగా ఉండడం, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కాకపోయినా ఏ నాయకుడు నోరు విప్పని ఒక దుస్థితి. ఇలా మీకు ఫైనాన్స్ కమిషన్ 1971 సెన్సెస్ కాక 2011 సెన్సెస్ను ప్రాతిపదికగా తీసుకొని నిధులు కేటాయిస్తే 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా నోరు విప్పని ఒక దుస్థితి. ఆ బాధేస్తుంది. ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది. ఎన్టీ రామారావు జరిపిన పోరాటం మామూలు పోరాటం కదా. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ ప్రతిపక్షంగా నిలబెట్టినటువంటి తెలుగువారి చరిత్ర, ఢిల్లీ సింహాసనం కింద పదాంకృతం కాము అంటూ గర్జించినటువంటి బెబ్బులి పులి ఏమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వానికి ఏమైంది? అందుకే ఆంధ్రప్రదేశ్కి ఏమైనట్లు అని అనుకోవాలి మనం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది సార్. కానీ కొన్ని మీడియా సంస్థలు మాగంటి గోపీనాథ్ ఇక లేరు, మాగంటి గోపీనాథ్ మృతి అని చెప్పి కాస్త అత్యుత్సాహం చూపించాయి. గతంలో కూడా చాలామంది ప్రముఖుల ఆరోగ్య పరిస్థితి మీద అత్యుత్సాహంతో ఇలాగే చనిపోయారని వార్తలు వచ్చేయడం, వాళ్లే బయటకు వచ్చి మేము బతికే ఉన్నామని చెప్పిన సందర్భాలను కూడా మనం చూసాం. సార్ ఏంటి సార్ కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహాన్ని ఏ రకంగా చూడాలి? అంటే నాకు ఎప్పటికీ గుర్తు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు జయప్రకాష్ నారాయణ చనిపోయాడని ప్రకటన కూడా వచ్చినట్టు వచ్చి మేము సెలవు కూడా ఇచ్చారు. అప్పుడు ఆయన చనిపోలేదు, మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు చనిపోతే అప్పుడు మళ్ళీ హాలిడే వచ్చింది మాకు. సో ఇంటర్మీడియట్లో 2 రోజులు హాలిడేస్ వచ్చాయి. సో అలాంటి అప్పుడంటే మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, అర్థం చేసుకోవచ్చు. సో మనకు జర్నలిజంలో మీడియాకు ఉన్నటువంటి కీలకమైన ఫంక్షన్స్లో మొదటిది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. 2 క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, ప్రజల తరఫున ఒక సామాజిక విమర్శక బాధ్యతను పోషించాలి. 3వది ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, సమాజానికి ఉపయోగపడేటువంటి ఎజెండాను నిరంతరం సెట్ చేయాలి. 4వది పాస్ టైం ఫంక్షన్ అంటారు, అంటే ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్. ఇది న్యూస్ మీడియాకు వర్తించకపోయినా కొంతమేర న్యూస్ మీడియాకు కూడా వర్తిస్తుంది. అందుకే మనం కూడా సినిమా ప్రోగ్రాంలు కూడా న్యూస్ ఛానల్స్ వేస్తుంటారు. సో ఇది ఈ 4, అందులో మొదటి 3 ముఖ్యమైనవి. అందులో మొదటిది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్.
ఇవాళ 24 గంటల టీవీ వచ్చాక మీకు ఐబాల్స్ను క్యాప్చర్ చేయాల్సిన పరిస్థితి వచ్చాక మేమే ముందు ప్రసారం చేస్తామని చెప్పుకునే ఒక అనారోగ్యకరమైన పోటీ వచ్చాక ఇది ఎక్కడి దాకా పోయింది అంటే మీకు ఎలక్షన్స్ అప్పుడు నేను చాలా న్యూస్ ఛానల్స్ నుండి విశ్లేషిస్తుంటాను, నాకు తెలుస్తుంది. బీజేపీ లీడింగ్ 10, కాంగ్రెస్ లీడింగ్ 2 అని ఇస్తారు. నెక్స్ట్ ఛానల్ వాళ్ళు వెంటనే స్కోలింగ్ మార్చి బీజేపీ లీడింగ్ 11, కాంగ్రెస్ లీడింగ్ ఇన్ 3 అంటారు. నెక్స్ట్ ఛానల్లో బీజేపీ లీడింగ్ 14, కాంగ్రెస్ లీడింగ్ 5 అంటారు. నేను ఒక రోజు ఉండి అడిగాను, అంటే అంతే ఉంటుంది సార్, ఏమున్నది ఇటు కొద్దిగా అన్నారు. అంటే ఇలా లేటెస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి ఆ స్పీడ్ కొరకు అక్యురసీని త్యాగం చేయడం, దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జాగరేషను, సెన్సేషనలిజము, మీడియాకు ఉండేటువంటి దుస్థితిది, రాంగ్ హెడ్లైన్స్ ఇవ్వడము. కానీ ఒక మనిషి ప్రాణం విషయంలో చేయాలి కదా. నాకు ఇప్పటికి గుర్తు, మాధవరెడ్డిని నక్సలైట్లు చంపేశారు. ఇప్పుడు ఆయన అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్, నాకు గుర్తున్నంతవరకు. ఆయన అంతకుముందు హోమ్ మినిస్టర్. ఆయన చనిపోయే సమయానికి దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్. కానీ ఒక జాతీయ టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ షాట్ డెడ్ బై నక్సల్స్ అనేశారు. సో మాధవరెడ్డి పేరు కూడా లేదు. అది చూస్తే ఎలా ఉంటుంది, ఎంత అన్యాయం అది. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళు ఎవరు కూడా కన్ఫర్మ్ చేసుకోరు. సో ఇలా ఉంటారు. నాకు ఒకసారి ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, సార్ అన్యాయం సార్, మీరు కూడా భూములు ఆక్రమిస్తున్నారా సార్ అన్నాడు. నేను భూములు ఆక్రమించింది ఏంటయ్యా, లేదు సార్ మీ మీద కేసు అయిందట, అరెస్ట్ కూడా చేస్తారట కదా అని. అదేంటి అంటే నా పేరు నాగేశ్వరరావు అని ఒక పేరుంటే ఎమ్మెల్సీ నాగేశ్వరరావుపై భూ ఆక్రమణ కేసు అని స్టోనింగ్ వచ్చింది. నన్ను కూడా మీడియా అడపా నాగేశ్వర్ అనక నాగేశ్వరరావు అంటుంటుంది. అది అనుకొని నన్ను అనుకున్నారు. అంటే నాగేశ్వరరావుల మధ్య నీకు తేడా తెలియకపోతే ఆ స్కోలింగ్లో ఎమ్మెల్సీ నాగేశ్వరరావు రావాల్సింది నాగేశ్వర్ అని వచ్చింది. దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చూడండి. ఉదాహరణ చెప్తాను. ఇలా నేను ఒకరోజు వరంగల్ నుంచి వస్తున్నా, భువనగిరి దగ్గర ట్రాఫిక్ బాగా స్లో అయింది. ఇసుక లారీ వచ్చి నా కారును తాకింది. ఒక రకంగా ఢీ కొట్టడం అనలేను, తాకింది. దాంతోనే ఒక డోర్ మొత్తం డ్యామేజ్ అయింది. ఫ్యామిలీతో వస్తున్నాను. సో నేను మా వాడు అటువైపు కూర్చుంటే, నాన్న చూడనా బాగానే డ్యామేజ్ అయినట్టుంది కదా అన్నాను. బాగా సౌండ్ వచ్చింది. మా వాడు మేము దిగే లోపల నాకు ఫోన్ వచ్చింది, సార్ ఎలా ఉన్నారని. ఏమైంది అని అడిగాను. అంటే సార్ మీ కారుకు యాక్సిడెంట్ అయింది కదా సార్. నీకెలా తెలుసా, నేను ఇంకా కార్లకి వెళ్ళి దిగలేదు, నీకెలా తెలిసిందంటే మా రిపోర్టర్ వెనకాల బండి మీద ఉన్నాడు సార్, మీ కారు వెనకాలనే, మిమ్మల్ని చూశాడు కార్లా, ఆ ఇసుక లారీ అంటే ఏదో కొట్టిందట దాన్ని కూడా చూశాడు. అంటే నేను చూడకముందు ఆయన చూశాడు, వెనకాల ఉండేవరకు. వెంటనే స్క్రోలింగ్ ఇచ్చేసాడు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారును ఢీకొన్న ఇసుక లారీ, నాగేశ్వర్ సురక్షితం అని ఇచ్చారు, బతికిచ్చారు. సో తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఇంకో ఛానల్, మరి వాళ్ళు ఏదన్నా యాడ్ చేయాలి కదా, ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ ఢీ, నుగ్గైన కారు నాగేశ్వర్ క్షేమం. మరి యాడ్ చేయాలి కదా, ఇసుక లారీ గుద్దుతే ఏమైతే నుగ్గు అవుతుంది కదా అనుకున్నారు. సో దాంతో మా అత్తమ్మ అయితే ఎడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే నాగేశ్వర క్షేమం అన్నారు కానీ భార్య పిల్లల క్షేమం అనలేదు కదా, అంటే వాళ్ళకేమన్నా అయిందా అని. సో ఇలా ఏడుస్తున్న సమయంలో గంట సేపటికి నేను భువనగిరి పోలీస్ స్టేషన్ ఉండగా మళ్ళీ వార్త, ఎమ్మెల్సీ నాగేశ్వర్కు తీవ్ర గాయాలు, గాంధీ ఆసుపత్రికి తరలింపు అని. నేను అప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆల్రెడీ ఒక టాప్ ఛానల్ గాంధీ ఆసుపత్రి తరలించేశారు. నా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి ఫోన్, సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, ఏ వార్డులో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు సార్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికే 50-60 మంది వచ్చేసారు సార్, మీరు ఎక్కడో మా ఆసుపత్రిలో ఉన్నారు. నేను ఎక్కడున్నాను, భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నా అన్న. అదేం సార్ మా మీద గొడవ చేస్తున్నారు, నాగేశ్వర్ గారు ఎలా ఉన్నారు చూపెట్టండి, మీ నాగేశ్వర గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మెడికల్ బులెటిన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. నేను మంచిగా ఉన్నా కానీ మెడికల్ బులెటిన్ ఎక్కడ, పోలీస్ బులెటిన్ రావాలి ఇప్పుడు అంటే మరి ఏం చేయాలి సార్ అని అన్నారు. అప్పుడు నేను అన్ని టీవీ ఛానళ్ళకు ఫోన్లు చేసి, నాకేం కాలే, నా కారు ఇసుక లారీ గుద్దిన మాట నిజం, నేను నుగ్గు కాలే. సో వాళ్ళు నుగ్గు అయినాక నాగేశ్వర్ ఎట్లా బతుకుంటాడు, నేను తెలుగు సినిమా హీరోనా, నుగ్గు అయినాక కూడా హీరో బయటకు వచ్చి రావు నువ్వు ఏమనుకున్నావు నన్ను అనుకుంటా రావడానికి సినిమా హీరో కాదు కదా. సో నుగ్గునైన కార్లకి వెళ్ళి వస్తారు, తొడగొడితే రైలు ఆగిపోతుంది, మీసం తిప్పితే విమానం ఆగిపోవడానికి నేనేమన్నా సినిమా యాక్టర్నా. సో ఇలా నుగ్గునైన కార్లకి వెళ్ళి కూడా సురక్షితంగా బయటపడ్డ నాగేశ్వర్ అని ఒక ట్రోలింగ్ అయ్యండి అన్న.
నుగ్గైన కారు నుంచి సురక్షితంగా బయటపడ్డ నాగేశ్వర్ తెలుగు సినిమా హీరోలను మరిపించిన ఎమ్మెల్సీ అని వేయండి అని చెప్పిన. సో ఇది నా అనుభవం చెప్తున్నా. అందువల్ల ఈ అత్యుత్సాహం వల్ల ఏమవుతుందంటే వాల్యూస్ ఆఫ్ జర్నలిజం, స్పీడ్ అండ్ అక్యురసీ అనేది ఈ రెండు ఒకదానికోటి కాంప్రమైజ్ కాకూడదు. అందులో ఒక వ్యక్తి అది హైదరాబాద్ ఎమ్మెల్యే హాస్పిటల్ ఏజీ ఏం కన్ఫర్మ్ చేసుకోలేరా? దాని పెద్ద అసాధ్యమా? సో వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఫోన్ చేయొచ్చు, ఏజీకి వెళ్ళేలా చేయొచ్చు, ఏం కొంపలు మునుగుతాయి. సో అలా ప్రాణాలు తీయడం ఎందుకు? సో అందువల్ల డెఫినెట్గా దీన్ని మనం అంగీకరించకూడదు. సో ఈ ర్యాట్ రేస్ అంటారు. సో ఇంగ్లీష్లో సామెత ఉంది, దిస్ ఇస్ ర్యాట్ రేస్ అని ఈడియం ఉంది, బట్ ర్యాట్స్ ఆర్ వన్ అని. సో మనం వీ షుడ్ నాట్ ఎలో దిస్. ఈ ట్రెండ్స్ అనేది కాదు. ఏం ఒక 5 నిమిషాలు ఆలస్యమైన అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది సమాజానికి మంచిది. జర్నలిజంలో అనారోగ్యకరమైన పోటీకి నిదర్శనం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి తీరుతుందని పుతిన్ తనకు చెప్పారని ట్రంప్ అంటూ ఉన్నారు. సార్, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి సిద్ధమవుతోంది. అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ ఈ మధ్య భీకర దాడి చేసి 1/3 ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ని ధ్వంసం చేసింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సీక్రెట్ ఆపరేషన్. అంటే డ్రోన్లను స్మగిల్ చేసి రష్యా లోపలికి 1000 కిలోమీటర్లు అవి లారీలో ట్రక్కుల్లో ప్రయాణం చేసి అటాక్ చేసేది మామూలు ఆపరేషన్ కాదు. సో ఈ ఆపరేషన్ తర్వాత మీకు డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది, కాకుంటే ఎలా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే క్రిమియాకు రష్యాను లింక్ చేసే బ్రిడ్జ్ను కూడా పేల్చేశారు ఉక్రెయిన్. సో ఇలా ఈ రెండు మొదటిది మామూలు ఇన్సిడెంట్ కాదు. ఎందుకంటే ఈ వార్లో మీకు వైట్ హౌస్లో ట్రంపే చెప్పాడు, మిలిటరీలీ నో కార్స్ అని జెలెన్స్కీని వాయించేసాడు, నీ చేతులు ఏం లేదు, నువ్వు అన్నీ అయిపోయినావని. సో అందువల్ల అటు రష్యాకు ఇటు అమెరికాకు ఏకకాలంలో ఉక్రెయిన్ మెసేజ్ ఇచ్చింది, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద వార్ అని, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక ఉక్రెయిన్ అనేది అనివార్యంగా ఈ యుద్ధం కొనసాగటానికి కారణమైంది. ఎందుకంటే ఆ స్థాయిలో మెసేజ్ ఇచ్చాక రష్యా ఎందుకు కోరుకుంటుంది? ఇప్పటిదాకా ఉక్రెయిన్ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక ఉక్రెయిన్కు మరో మార్గం లేదు, శాంతి చేసుకోవడం తప్ప అంటున్న సమయంలో ఉక్రెయిన్ విరుచుకుపడింది. అది కూడా మామూలుగా విరుచుకుపడడం కాదు. సో అందువల్ల డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది. ట్రంప్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ట్రంప్ ఇప్పుడు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేశారు. రష్యా చాలా ఇప్పటికే మాట్లాడింది కూడా. ఎందుకంటే ఉక్రెయిన్ ట్రంప్ కూడా ఇన్ఫార్మ్ చెయ్యకుండా అటాక్ చేసింది. అమెరికన్ వెపన్స్ వాడలే, తన సొంత వెపన్స్ తన సొంత టెక్నాలజీతోనే ఈ దాడి చేసింది. అందుకే అమెరికాకు కూడా ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. పుటిన్ అదే బహుశా వివరణ ఇచ్చుకొని ఉంటాడు తన ఫ్రెండ్కు, నాకు కూడా తెలియదు, తెలిస్తే ఆపేవాడిని, నాకు తెలియకుండా చేశారు అని చెప్పుకోవడానికి ఫోన్ చేసి ఉండాలి. సో అందుకనే రష్యా డెఫినెట్గా అటాక్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నార్త్లో సుమి అనే ఉక్రెయినియన్ సిటీని ఆక్రమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో అలాగే ఈస్ట్లో కూడా మరికొంత చొచ్చుకుపోవటానికి రష్యా ప్రయత్నిస్తుంది అని. మరి ఉక్రెయిన్ ఏం చేస్తుంది దానికి కౌంటర్ అటాక్గా? సో ఈ పరిణామాలు క్లియర్గా ఏం మెసేజ్ ఇస్తుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. 24 గంటల్లో యుద్ధం ఆపుతానని ట్రంప్ మొదలుపెట్టాడు. ఈ 4 నెలల్లో 4 సార్లు పుటిన్తో ఫోన్లో మాట్లాడాడు, కానీ ఎక్కడ యుద్ధ విరమణ ఛాయలైతే కనబడతలేవు. సో జెలెన్స్కీ అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఉక్రెయిన్లోని రేర్ ఎర్త్ మెటల్స్ యురేనియం, టైటానియం మొదలుకొని రేర్ ఎర్త్ మెటల్స్ను కొల్లగొట్టేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. మినరల్స్ అయితే అమెరికాకు దక్కింది, కానీ పీస్ మాత్రం ఉక్రెయిన్కు దక్కలేదు. సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్ మరింత ఉధృత దశకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ ధ్వంసం చేసిన వాటిలో న్యూక్లియర్
వెపన్స్ను ప్రయోగించగలిగే స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా ఉన్నాయి. అవి నియర్లీ 130-35% డ్యామేజ్ డిస్ట్రాయ్ అయిపోయాయి. అందువల్ల న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీ పైనే ఉక్రెయిన్ అటాక్ చేసింది. అఫ్కోర్స్ రష్యాకున్న న్యూక్లియర్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ కనుక గతంలో కూడా రష్యా ప్రకటించింది కూడా మీరు మీ అణ్వాయుధాలకు కూడా వాడతామని బెదిరించింది. ఈవెన్ మూడో ప్రపంచ యుద్ధం అన్న పదం కూడా వాడారు. ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధం ఆపకపోతే రియల్లీ బ్యాడ్ థింగ్స్ అంటే డిమిట్రీ మెద్వెదేవ్, పుటిన్ క్లోజ్ ఎయిడ్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, ఆయనైతే నిజమే ఆ రియల్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అని కూడా హెచ్చరించారు. సో అందువల్ల ఈ ఎస్కలేషన్ ఎక్కడి దాకా వెళ్తుంది, అప్పుడు అమెరికాకు ఆప్షన్ ఏంటి, ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడి రష్యాతో పోరాడమా, సో ఉక్రెయిన్ వదిలేసి బయటికి వెళ్ళడమా, సో వాట్ షుడ్ అమెరికా డూ అనేది ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా రష్యా మరింత భీకరమైన అటాక్ ప్రిపేర్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंटेंट डिलाइट पे भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Content Delight app. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పారు సార్. ఈ 4 నెలల్లో మీరు చెప్తున్నట్టుగా 4 సార్లు ట్రంప్ పుతిన్ మాట్లాడుకున్నారు. కానీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ట్రంప్ ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్? ఎందుకంటే ట్రంప్కున్న కంట్రోల్ ఏంటి రష్యా పైన? ఇప్పుడు భారత పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు, ట్రేడ్ను ఉపయోగించాను ఆయుధంగా అంటున్నాడు. ట్రేడ్ ఉపయోగించాడా లేదా నిజంగానే ట్రంపే ఆపాడా అని చర్చ అయితే ఇండియాలో జరుగుతోంది. బట్ ఒకటి మాత్రం నిజం, భారత్ పాక్లు ప్రకటించకముందు ట్రంప్ ప్రకటించాడు. అందులో ఎంతో కొంత పాత్ర లేకపోతే అలా ఎలా ప్రకటిస్తాడనే క్వశ్చన్ అయితే ముందుకుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఏమో అమెరికా క్లయింట్ కంట్రీ, భారత ప్రభుత్వమేమో ఇటీవల కాలంలో తన స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఆఖరికి ఇప్పుడు అమెరికాతో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయాడు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ లక్ష్యాలకు ఒక వంతపాడే దేశంగా మన విదేశాంగ విధానం మారింది. అంటే చైనాతో మనకున్న వివాదం రీత్యా మనం వెళ్ళి అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో చేరిపోయాం. ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కాస్త పోయింది, స్ట్రాటజిక్ అటానమీ కాస్త వదులుకున్నాం. ఎస్, చైనాను ఎదుర్కోవాల్సిన రీతిలో ఎదుర్కోవాల్సిందే, అందుకు అవసరమైన వ్యూహాత్మక అడుగులు వేయాల్సిందే. కానీ ఆ క్రమంలో మనం అమెరికా పైన ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో రేపు మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇంత మనం అమెరికాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్నా అమెరికా ఏం చేసింది? మనకేం సపోర్ట్ చేయలేదు. మనను పాకిస్తాన్ ఒకే గంట కట్టింది. కానీ భారతదేశ వ్యూహాత్మక విధానంలో వచ్చిన మార్పు వల్ల ట్రంప్ ఈ ఎత్తుగడ ఈ ఒత్తిడి చేయగలిగాడు. కానీ రష్యా విషయంలో అది కాదు కదా, అమెరికాతో పోటీ పడే దేశం రష్యా. సో అమెరికా చెప్పితే రష్యా వినటానికి సిద్ధంగా లేదు. ఉక్రెయినే వింటలేదు అమెరికాకు, రష్యా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఉక్రెయినే ట్రంప్కి చెప్పకుండా రష్యా పైన అటాక్ చేసింది. అలాంటప్పుడు రష్యా ఎందుకు వింటుంది? సో ట్రంప్ అనుకున్నాడు బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు 2 దేశాల మధ్య కూడా డీల్ కుదురుతుంది అని అనుకున్నాడు. కానీ బిజినెస్ కాదు కదా ఇది. సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్టు వ్యవహారం ఉండదు. రష్యా అందులో వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి రష్యా విషయంలో. వెస్ట్ ఏమనుకున్నది, అమెరికా కానీ యూరోప్ కానీ అనుకున్నది ఏంటంటే ఈ యుద్ధం మొదలు పెడితే రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం, ఈ ఆంక్షల్లో రష్యన్ ఎకానమీ తలకిందులైపోతుంది అనుకున్నారు. మీకు ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఉంది, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. ఏమీ కాలే. ఇప్పుడు యుద్ధానికి ముందు రూబుల్ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో దాదాపు ఉంది. రష్యన్ ఎకానమీ కంప్లీట్ కొలాప్స్ అవుతుంది అనుకున్నారు. కానీ రష్యా నుంచి వెళ్ళిపోయిన వెస్ట్రన్ కంపెనీసే నష్టపోతున్నాయి తప్ప రష్యాకి పెద్దగా ఇబ్బందులు పడ్డమాట నిజం, కానీ తలకిందులు కాలే. ఇప్పుడు మెక్డొనాల్డ్స్, పెప్సీలు ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ రష్యాలోకి వస్తామని ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్కి లోబడి ఈ నష్టపరిహారానికి సిద్ధపడి
మీరు రావాలి అని. సో అమెరికన్ వెస్ట్రన్ మల్టీనేషనల్ తమ నెట్వర్క్లన్నీ రష్యన్ కంపెనీస్ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నష్టపోయింది రష్యా కాదు, కార్పొరేట్ అమెరికా నష్టపోయింది, కార్పొరేట్ యూరోప్ నష్టపోయింది. సో ఇంకో అంచనా ఏమంటే పుతిన్ ఏకాకైపోతాడు, పుతిన్కు ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నారు. పుతిన్ ఐసోలేట్ కాలే, మరింత ఎక్స్పాండ్ అయ్యాడు. చైనాతో ఫ్రెండ్షిప్ బలపరుచుకున్నాడు. రష్యాను బహిష్కరించండి అని చెప్పితే అమెరికా మిత్రదేశంగా భావించి ఇండియా వింటది అనుకున్నారు. మన దేశం కూడా వినలే. మన వ్యూహాత్మక నిర్ణయాన్ని ఇక్కడ స్ట్రాటజిక్ అటానమీని నిలబెట్టుకున్నాం. సో ఇలా ఆఖరికి యూరప్ కూడా కంప్లీట్గా ఏం కట్ చేసుకోలేదు. అంతకుముందు యూరోప్ అవసరం దిగుమతుల్లో 45% రష్యా కంట్రిబ్యూట్ చేసేది. ఈవెన్ టుడే 8% కంట్రిబ్యూట్ చేస్తుంది ఈవెన్ టుడే. సో రష్యాకు నార్త్ కొరియా, ఇరాన్ల నుంచి కూడా మరింతగా బలం చేకూరింది. ఇప్పుడు మీకు నార్త్ కొరియాకు చెందిన బలగాలు బ్యాటిల్ ఫీల్డ్లో ఉక్రెయిన్తో పోరాడుతున్నాయి. ఇరాన్కు చెందినటువంటి ఆయుధాలు రష్యా వాడుతోంది. సో ఇలా రష్యన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అని అమెరికా అంచనా వేస్తే అది రివర్స్ అయిపోయింది. రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు. సో అందువల్ల మీకు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అఫ్కోర్స్ పుటిన్ క్యాలిక్యులేషన్ కూడా ఫెయిల్ అయిన మాట నిజం. ఆయన వారం రోజుల్లో ఉక్రెయిన్ పని అయిపోతుంది అనుకున్నాడు, కాలేదు. నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది అనుకున్నాడు, ఇంకా స్వీడన్, ఫిన్లాండ్లు నాటోలో చేరాయి. పుటిన్ క్యాలిక్యులేషన్లు కూడా కొన్ని దెబ్బతిన్న మాట నిజమే. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు పుటిన్ విషయంలో, రష్యా విషయంలో వెస్ట్ వేసిన, అమెరికా వేసిన ప్రతి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నది కూడా ఫెయిల్ అయింది. క్లియర్గా పుటిన్ తన స్టాండ్ పైన తాను నిలబడుతున్నాడు. మారిందల్లా అమెరికా. ఒకసారి యుక్రెయిన్కు మద్దతు, ఒకసారి రష్యాకు మద్దతు, ఇలా మారుతున్నది అమెరికా వైఖరి. రష్యా వైఖరి స్టాండర్డ్గానే ఉంది. మీరు నాటో రష్యా పొలిమేరల దాకా ఎక్స్పాండ్ కాకూడదు, ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ స్టేట్గా ఉండాలి, ఉక్రెయిన్లోని రష్యన్ ఆరిజిన్, రష్యన్ స్పీకింగ్ పాపులేషన్కు భద్రత ఉండాలి. ఇలా మా సెక్యూరిటీ కన్సర్న్స్, అందువల్ల మా రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఇవి అని పుటిన్ యుద్ధం ముందరి నుంచి చెప్తున్నాడు. దానిపైన నిలబడ్డాడు. మారింది, అటు ఇటు కదిలింది అమెరికా కదా. ఒకసారేమో పూర్తిగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తారు, ఒకసారేమో మేము ఆయుధాలు ఇస్తాం రష్యాలో వాడొద్దంటారు, ఒకసారేమో మేము మాత్రం ఇన్వాల్వ్ కావు నువ్వే కొట్లాడంటారు. ఇప్పుడు ఆఖరికి రష్యాకి అనుకూలంగా ట్రంప్ యునైటెడ్ నేషన్లు కూడా స్టాండ్ తీసుకున్నాడు. సో పుటిన్ ఈజ్ ఎంజాయింగ్. అమెరికా ఆసిలేట్ అవుతుంటే, వ్యాసిలేట్ అవుతుంటే పుటిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ట్రేడ్ ఆయుధాన్ని చూపించి భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు కదా సార్. మరి అదే ట్రేడ్ ఆయుధాన్ని ఉపయోగించి రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపొచ్చు కదా. సో అది ట్రంప్ చెప్పాలి, నేను చెప్పాల్సింది కాదు. ట్రేడ్ ఆయుధాన్ని వాడాడు అనేది మనం అంగీకరించాము, ఫస్ట్ పాయింట్. సో వాణిజ్యం జరపనంటే భయపడి భారతదేశం మిలిటరీ డిసిషన్ తీసుకుంటుందని నేను అనుకోను. దట్ ఇస్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్. తనను తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారే, ఆ సెల్ఫ్ డబ్బాకు ఒక పరాకాష్ట. ఎస్, డెఫినెట్గా ఇండియా పాక్ మిలిటరీ టెన్షన్లను ఎస్కలేట్ అవుతున్న సమయంలో అనేక సందర్భాల్లో అమెరికా ఇంటర్వ్యూన్ అయినమాట నిజం. ఇప్పుడు ఇంటర్వ్యూన్ ఇంకా ఎక్కువైందా అనేది తేలాలి. ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు. అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ట్రేడ్ జరపమంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ ఆపింది అంటే ఐ డోంట్ బిలీవ్. ట్రేడ్ కొరకు ఆపుతుందా అనేది ఐ డోంట్ బిలీవ్. బట్ డెఫినెట్గా అమెరికా వ్యూహాత్మక ఒత్తిడితోనే మోడీ ఆపాడా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నరేందర్ సరెండర్ అంటున్నాడు కదా. సో అక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు మరి రష్యా ఉక్రెయిన్తో ఆల్రెడీ మినరల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. మరి ఉక్రెయిన్ ఖనిజ సంపద కొల్లగొట్టడానికి అమెరికా సిద్ధపడ్డప్పుడు మరి ఉక్రెయిన్ కాపాడడానికి కూడా సిద్ధపడాలి కదా. అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపద కావాలి,
రష్యాతో ఫ్రెండ్షిప్ కావాలి. అందువల్ల ట్రంప్ షుడ్ ఆన్సర్. మరి ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా అక్కడ ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపలేకపోయాడు, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపలేకపోయాడు. తాను డీల్ మేకర్, పీస్ మేకర్, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, ఇక చిన్న పని చేసినందుకు ఒబామాకు వచ్చింది, నాకెందుకు రాలేదన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? అందువల్లనే కదా రష్యా ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయాడు, ఇజ్రాయిల్ అటాక్ అండ్ గాజా ఆపలేకపోతున్నాడు కనుకనే ఇండియా పాక్ వార్ ఆపానని పదే పదే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా పుటిన్తో సంభాషణలు కూడా చెప్పుకున్నాడు, నేనే ఆపిన ఇండియా పాక్ వార్ అని. సో అలా ట్రంప్ వ్యవహారస్తులు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది రష్యా అమెరికాతో పోటీ పడే దేశం. అఫ్కోర్స్ పోటీ కాదు, అమెరికా స్థాయితో పోలిస్తే రష్యా స్థాయి వీకే కావచ్చు. అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశంలో తాలిబాన్ లాంటి ఒక చిన్న ముష్కర మూకల్ని యుద్ధం చేసి ఆ అంతం చేసి ప్రభుత్వం నుంచి తొలగించి 20 ఏళ్ళు తామే తమ అనుకూల ప్రభుత్వాన్ని నడిపించి తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా అమెరికా. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా. మరి అలా నార్త్ కొరియాను ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్ని ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్, నార్త్ కొరియా న్యూక్లియర్ థ్రెషోల్డ్లో ఉన్నాయి, అంటే అణ్వస్త్రాలు తయారు చేయగలిగే సామర్థ్యానికి దగ్గరలో ఉన్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం 2 వారాల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది అని. కానీ రష్యా ఇది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ కదా. మీకు ఎకానమీలో రష్యా చిన్నదే కావచ్చు, కానీ అమెరికాతో పోల్చగలిగిన సరితూగగలిగిన మిలిటరీ పవర్ అది. సో న్యూక్లియర్ పవర్, మరీ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్. సో అందువల్ల రష్యాని ఏం చేయగలుగుతుంది? అందుకే మీరు ఈ వార్ మొదటి నుంచి మీరు గమనించండి, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చారు తప్ప ప్రత్యక్షంగా మేము రష్యాతో ఘర్షణకు దిగం. ఇది అమెరికా వైఖరి, యూరోప్ వైఖరి. ఎందుకంటే జెలెన్స్కీ పదే పదే అడిగాడు, మీరు ఉక్రెయిన్ గగనతలాన్ని, స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించండి అంటే ఒప్పుకోలే అమెరికా, ఒప్పుకోలే యూరోప్, ఒప్పుకోలే. ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా మీరు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు. ఓన్లీ డిఫెన్స్కే వాడాలి అని కూడా కండిషన్ పెట్టారు. అలాగే మీరు మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే ఇవ్వమన్నారు. ఆఖరికి మీరు మాకు సైనిక బలగాలు పంపండి అంటే కూడా పంపమన్నారు. ఇప్పుడు కనీసం పీస్ డీల్ కుదిర్చినప్పుడు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వండి అని కూడా ఇవ్వడం లేదు. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా అమెరికా హెల్ప్లెస్నెస్, రష్యాను నియంత్రించడంలో అమెరికా నిస్సహాయత స్పష్టంగా కనబడుతుంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం సార్. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ అండ్ యమన్. 12 దేశాలు. ఎందుకు సార్ ట్రంప్ అంత అంటే 12 దేశాల మీదనేమో పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టాడు, ఇంకో 7 కంట్రీస్ పైన కూడా పార్షల్గా పెట్టాడు, క్యూబా, వెనిజులా ఇలాంటి దేశాలు. టోటల్గా 19 కంట్రీస్ పైన ఆంక్షలు పెట్టాడు. ఇది కొత్త కాదు, 2017లో కూడా ఆయన అధికారంకి వచ్చిన తర్వాత మీకు ఇలాగే కొన్ని దేశాల వారు అమెరికా రాకుండా మేము ఆంక్షలు పెట్టాడు. అప్పుడు ఏంటంటే అవన్నీ ముస్లిం కంట్రీస్. అప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి మాత్రమే బ్యాన్ చేస్తున్నారు అని, అంటే రిలీజియన్ బేస్డ్గా వివక్ష చూపుతున్నారు అని కేసులు వచ్చాయి. ఆఖరికి ఇది అమెరికన్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. అప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు 2018లో ప్రభుత్వానికి అధికారం ఉంది అని ట్రంప్ చర్యను ప్రశ్నించలేదు, కొట్టిపారేయలేదు, ఒక రకంగా యాక్సెప్ట్ చేసింది. దానికి కూడా కారణం ఏంటంటే ముస్లిం కంట్రీస్ కాకుండా నార్త్ కొరియా, వెనిజులాను యాడ్ చేశారు ట్రంప్ తెలివిగా. అప్పుడు చూడండి ఇది మేము రిలీజియన్ బేస్న టార్గెట్ చేయడం లేదు అని చూపెట్టుకొని సుప్రీంకోర్టులో కేసు గెలిచాడు. ఇప్పుడు మరీ ముందే జాగ్రత్త పడ్డాడు, అక్కడ దాకా పోకుండా ఇప్పుడు 12 కంట్రీస్లో 7 ముస్లిం కంట్రీసే, సోమాలియా, యమన్, ఇలా మీకు 7 ముస్లిం కంట్రీస్ 12లో. మిగతా కంట్రీస్లో కొన్నింటిలో కూడా సైజబుల్ ముస్లిం పాపులేషన్ ఉంది. అప్పుడు కూడా ట్రంప్ వ్యతిరేకించి ఇది ముస్లిం బ్యాన్ అని. ఈవెన్ అమెరికాలో ఉన్న రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళంతా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రపంచానికి రిలీజియస్ ఫ్రీడమ్ పైన ఉపన్యాసాలు చెప్తుంది కదా అమెరికా. ఈవెన్ భారతదేశంలో కూడా మత స్వేచ్ఛ సరిగా లేదు, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయని ప్రతిసారి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక ప్రతిసారి చెప్తుంది, ఒక్కసారి కాదు. సో ఇలా మత స్వేచ్ఛ పైన ప్రపంచానికి ఉపన్యాసాలు చెప్తున్న అమెరికా, మరి నువ్వేం చేస్తున్నావు, ముస్లిం బ్యాన్ ఎట్లా విధిస్తావు అని 2017లో విమర్శలు వచ్చాయి, ఇప్పుడు విమర్శలు వచ్చాయి. అందుకే జాగ్రత్త పడి ఈసారి కొన్ని క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ కూడా చేర్చారు ట్రంప్. సో అందువల్ల ఇక్కడ అమెరికా ఇస్ ఎ సావరెన్ నేషన్, ట్రంప్ చెప్పేది ఇక్కడ సరిగా వారిపైన వివరాలు పూర్తిగా కరెక్ట్గా ఉండవు. ఇవి డేంజరస్ కంట్రీస్, ఇక్కడ నుంచి క్రిమినల్స్, టెర్రరిస్టులు అమెరికాలోకి రావచ్చు అంటూ ట్రంప్కు ఉదాహరణ చెప్పాడు. ఈ మధ్య కొలరాడోలో ఒక ఫారిన్ నేషనల్ ఇజ్రాయిల్ అండ్ ప్రో ఇజ్రాయిల్ ప్రొటెస్ట్ పైన కాల్పులు జరిపాడు, ఇజ్రాయిల్ అనుకూల ప్రదర్శనల పైన. ఆ ఉదాహరణ చెప్తూ ఈ కంట్రీస్ నుంచి డేంజరస్ ఎలిమెంట్స్, క్రిమినల్స్, టెర్రరిస్టులు వస్తారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కొలరాడోలో ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనపై కాల్పులు జరిపిన ఫారినర్ ఈజిప్ట్కి చెందుతారు. ఈ ఈజిప్ట్ ఇక్కడ ఈ 19 కంట్రీస్లో ఎక్కడా లేదు. అది అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్కి ఉదాహరణ. నువ్వు ఏ ఉదాహరణ కొలరాడో ఇన్సిడెంట్ చూపెట్టి ఈ బ్యాన్ విధిస్తున్నావో, ఆ కొలరాడో ఇన్సిడెంట్లో పాల్గొన్న ఫారిన్ నేషనల్ ఈజ్ అన్ ఈజిప్షియన్. మరి ఈజిప్ట్ మీద ఏ ఆంక్షలు లేవు, ఎందుకంటే ఈజిప్ట్ అమెరికా ఫ్రెండ్, నా ఫేవరెట్ డిక్టేటర్ అన్నాడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ను. ఈజిప్ట్ ఇది అమెరికన్ అలై. అమెరికా చెప్పినట్లు ఇజ్రాయిల్తో కూడా దగ్గర సంబంధాలు పెట్టుకున్న ముస్లిం కంట్రీ. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆ కంట్రీ డేంజరస్ కాదు. అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు నెగిటివ్గా ఉంటే అది డేంజరస్ కంట్రీ. ఇది డబుల్ స్టాండర్డ్స్. ఈ డబుల్ స్టాండర్డ్స్నే ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది. పాకిస్తాన్ ఆరిజిన్ తహూర్ రానా అమెరికాలో ఏం చేశాడు, డేవిడ్ ఎడ్లీ, దావుద్ గిలానీ ఏం చేశాడు, ఇస్లాం మీకు సిక్కు తీవ్రవాదులు, ఖలిస్తాన్ వాదులు పన్నా మీకు అమెరికాలోనే ఉంటాడు కదా, ఇది అమెరికన్ సిటిజన్ కదా, మరి ఏం చేస్తున్నారు అంటే మీరు సిక్కు తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు. తహూర్ రానా పాకిస్తానీ ఆరిజిన్ అమెరికన్ కదా. సో దావుద్ గిలానీ ఇలాంటి వాళ్ళు భారతదేశం నుంచి కోపన్హేగన్ వరకు తీవ్రవాద దాడులు జరిపిన వాళ్ళందరూ అమెరికాలో ఉండొచ్చు. మనకు అప్పచెప్పడానికి ఎన్నేళ్ళు పట్టింది? సో ఇన్నేళ్ళు పట్టింది, 17 years పట్టింది కదా. సో అందువల్ల మొదలు ఈ డబుల్ స్టాండర్డ్స్కు ఒకటి వ్యతిరేకం. రెండు, మీరు ఆ భారతదేశానికి మత స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు చెప్పి ప్రీచ్ చేస్తారు తప్ప వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? నీవు కూడా రిలీజన్ బేస్లో, అది కూడా నీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్లకు అనుకూలంగా రిలీజన్ బేస్. ఇప్పుడు పాకిస్తాన్ ప్రమాదం కాదా? ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదం అంటున్నాం, మరి పాకిస్తాన్ ప్రమాదం కాదా? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ప్రపంచం అంతా తీవ్ర దాడులు జరుపుతున్నది. మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టామనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ట్రంప్ తీసుకోబోయే మరో నిర్ణయానికి సంబంధించిన వార్త సార్. ఒక $1,000 చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు, యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియం సేవలు డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కార్. ఎందుకు సార్ ఈ నిర్ణయం? ఏముంది, ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్, అమెరికాను కూడా అమ్మకానికి పెడతాడు, అమెరికన్ డిప్లొమసీని అమ్మకానికి పెట్టాడు, ఫారెన్ పాలసీని అమ్మకానికి పెట్టాడు. $1,000 ఇస్తే వీసా, కొన్ని $1,000 ఇస్తే సిటిజన్షిప్. తీవ్రవాదైనా మంచిదే, వాడు కనుక ఇన్వెస్ట్ చేస్తా అంటే సిటిజన్షిప్ ఇచ్చేస్తాడు. సో ట్రంప్కు ప్రతి ఒక్కటి బిజినెసే కదా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో దూరి ఏం చేశాడు? ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని రెండు ఒకేగా ఎందుకు కడుతున్నాడు? ఈ మధ్యనే పాకిస్తాన్ ట్రంప్ ఫ్యామిలీ 60% ఓనర్షిప్ కలిగి ఉన్న క్రిప్టో కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అందుకే కదా పాకిస్తాన్ ట్రంప్ ఇంత అనుకూలంగా ఉండటానికి కారణం. ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ నిర్వహించిన మినరల్ ఫోరంలో అమెరికన్ కంపెనీస్ కూడా పాల్గొన్నాయి. పాకిస్తాన్కు ప్రత్యేకంగా మీకు ట్రంప్ ప్రతినిధి వచ్చి ఈజ్ ఎ బ్యూటిఫుల్ నేషన్, వండర్ఫుల్ నేషన్, బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ డీల్స్లో, రేర్ ఎర్త్ మెటల్స్లో అని చెప్పి ఉపన్యాసం ఇచ్చాడు. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాదం ట్రంప్ కనబడతలేదు. పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత ఇంతవరకు పాకిస్తాన్ టెర్రరిజం అన్న పదం వాడలే ట్రంప్. కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం తన కంపెనీతో సంబంధాలు పెట్టుకున్నాడు కదా. ఈ మధ్య సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మిడిల్ ఈస్ట్ ఆడ క్లియర్గా ట్రంప్ కంపెనీల రియల్ ఎస్టేట్ డీల్స్ ఉన్నాయి. ఖతార్ నుంచి అయితే ఒక ఫ్రీ గిఫ్ట్ విమానమే తెచ్చుకున్నాడు. అందుకే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ నవ్వుతూ వైట్ హౌస్లోనే ట్రంప్ ముందట అన్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లేన్ టు గిఫ్ట్ యూ అని, నా దగ్గర విమానం లేదు నీకు బహుమతిగా ఇవ్వడానికి అని. సో అందువల్ల ట్రంప్కి అది కూడా కరప్షన్.
అమెరికా ప్రభుత్వానికి కాదు, పర్సనల్గా గిఫ్ట్ తీసుకున్నాడు ఖతార్ నుంచి. అందుకే యుఏఈ, ఖతారు, సౌదీ అరేబియా ట్రంప్కు హయ్యెస్ట్ ప్రియారిటీ. పెద్ద గొప్ప డెమోక్రసీస్ కదా అవి, హ్యూమన్ రైట్స్కు, రిలీజియస్ ఫ్రీడమ్కు మారిపోయారు కదా, అందుకే వాటితో బ్రహ్మాండమైన మైత్రి. సో ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ ఫర్ ట్రంప్. ఇవాళ పాకిస్తాన్కి ఎందుకు ఫ్రెండ్షిప్? ఎందుకంటే పాకిస్తాన్కి F-16 విమానాలు అమ్ముకుంటున్నాడు కదా, F-35 విమానాలు అమ్మాలని చూస్తున్నాడు కదా. అందుకే పాకిస్తాన్ తన మిత్ర దేశమైన నాటోలో సభ్య దేశమైనటువంటి మీరు డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు, నీ గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయండి అని. ఎందుకంటే గ్రీన్లాండ్లో ఐస్ మెల్ట్ అవుతున్న కొద్దీ ఆ మినరల్ రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని, అక్కడ గ్యాస్ ఇతర నిక్షేపాలు ఉన్నాయి, పనామా కెనాల్ నాకు కావాలి అంటున్నాడు. ఇలా మీరు ఎక్కడైనా ట్రంప్ అమెరికా వెళ్తే అక్కడ బిజినెస్ డీలే కనబడుతుంది. అందుకే ఆ బిజినెస్ డీల్ కొరకు ఇప్పుడు చైనాను బెదిరించాడు, చైనా వాయించి పడేస్తే ఇప్పుడు మళ్ళీ జింపింగ్తో మాట్లాడుతున్నాడు, గుడ్ గాయ్ అంటున్నాడు. ఆఖరికి సిరియాలో అల్ ఖైదా మాజీ టెర్రరిస్టు, అమెరికానే టెర్రరిస్ట్గా గుర్తించిన అతన్ని గ్రేట్ గాయ్, గుడ్ గాయ్, అట్రాక్టివ్ గాయ్ అంటున్నాడు. సో ఫర్ హిమ్, ఫర్ అమెరికా, డిప్లొమసీ, ఫారెన్ పాలసీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ బిజినెస్, for a deal for American government. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మేఘా వేమూరి తెలుగు సంతతి విద్యార్థిని, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాకిస్తాన్కు అనుకూలంగా గళమెత్తి, పాకిస్తాన్ కాదండి, పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి వార్తల్లోకి వచ్చింది. సో విద్యార్థి దశలో మీరు కూడా యాక్టివిస్ట్గా ఉన్నారు కదా సార్, మీరు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. మేఘా వేమూరి యాక్టివిజాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? విద్యార్థిగానే కాదు, నేను ప్రొఫెసర్గానే కూడా యాక్టివిస్ట్గానే ఉన్నాడు, రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా యాక్టివిస్ట్గానే ఉన్నాడు. సో యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ యాక్టివిజం. ఇప్పుడు మేఘా వేమూరి నిజంగా గర్వించదగ్గ పాత్ర పోషించారు. సో ఆ ధైర్యం, ఆమె అమెరికన్ సిటిజను. సో MIT ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్లో ఒకటి. ఆమె కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్ అదే MITలో మీకు MIT, హార్వర్డ్లో మీకు వరల్డ్స్ టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ కూడా అక్కడే పనిచేస్తారు. నామ్ చామ్స్కీ లాంటి లివింగ్ లెజెండ్, వరల్డ్స్ మోస్ట్ కోటెడ్ ఆథర్గా, ఇంటలెక్చువల్గా ఆయనకు పేరు. ప్రపంచవ్యాపితంగా అత్యధికంగా ఆయన పరిశోధనలు ఉటంకిస్తారు. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే మీడియాపై కూడా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫిలాసఫర్. సో అలాంటి ట్రెడిషన్ అమెరికన్ యూనివర్సిటీస్కి ఉన్నాయి. యూనివర్సిటీ ఈజ్ ద ప్లేస్ వేర్ డిసెంట్ ఈజ్ ఎలౌడ్. అంటే ఒక ప్రశ్న, ఒక విమర్శ, ఒక తార్కిక దృష్టి, ఒక ప్రాపంచిక దృక్పథం ఎవాల్వ్ అయ్యేది యూనివర్సిటీస్. అందువల్ల ఆమె ఏం నేరం చేసిందా? ఆమె వాయిలెన్స్ను బోధించలేదు, ఎక్కడ హింసాకాండను బోధించలేదు, ఆమె ఎక్కడ ద్వేషాన్ని ప్రబోధించలేదు. ఆమె చెప్పింది ఏంటి? మనం ఇప్పటిదాకా యూనివర్సిటీలో చదువుకున్నాం, కొన్ని విలువలు నేర్చుకున్నాం, స్వేచ్ఛ, స్వాతంత్రం, మానవ హక్కులు, ఇలాంటి విలువలు నేర్చుకున్నాం. ఇవాళ మన చదువు పూర్తి చేసుకొని సమాజంలోకి, విశాల ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఈ మనము నేర్చుకున్న మన దేశ విలువలు, మన విశ్వవిద్యాలయ విలువలు, ఆయన స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ఇలాంటి వాటికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. పాలస్తీనాలో మానవ మారణ హోమం జరుగుతుంటే మనం మౌనంగా ఉండగలమా అని ఆమె తోటి విద్యార్థుల్ని ప్రశ్నించింది. ఆమె ఏమీ ఎక్కడా వాయిలెన్స్ చెప్పలేదు, మీరు ఇజ్రాయెల్పై దాడి చేయమని చెప్పలేదు, జ్యూస్పై దాడి చేయమని చెప్పలేదు, ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన క్రూరమైన దాడిని ఆమె ఏమి సమర్థించలేదు. ఆమె అన్నదల్లా మీరు హమాస్ను సమర్థిస్తూ కూడా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. ఆమె మాట్లాడింది హమాస్ పైన యుద్ధం పేరిట ఇజ్రాయిల్ అసలు పాలస్తీనా అనే ప్రజలే లేకుండా చేస్తాం. కొన్ని వేల మందిని ఎయిడ్ సెంటర్ల పైన అటాక్, హాస్పిటల్స్ పైన అటాక్, స్కూల్, అసలు ఇది ఒక రకంగా లివింగ్ హెల్ లాగా గాజాను మార్చారు. మీరు హమాస్ను శిక్షించండి, హమాస్ తప్పు చేస్తే. కానీ హమాస్ శిక్షించే క్రమంలో ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు? భారతదేశం అట్లా చేసింది ఆ పాకిస్తాన్ పైన. మనం ఎంత క్లియర్గా, ఎంత జాగ్రత్త, పాకిస్తాన్ LOC దగ్గర మన వాళ్ళని చంపుతున్న ప్రజల్ని, అమాయకులైన సామాన్య ప్రజలు చంపుతున్నా కూడా మనం ఒక్క పాకిస్తానీ పౌరునికి కానీ, ఒక్క పాకిస్తానీ సివిలియన్ ఫెసిలిటీకి కానీ
నష్టం జరగకుండా ఆపరేషన్ సింధూర్ జరిపాం. మనం అంత ప్రిసిషన్గా జరిపాం. ఇజ్రాయెల్ ఇచ్చిన ఆయుధాలు కూడా ఉన్నాయి ఇలా. మరి ఇజ్రాయెల్ జరపలేదు కావాలనుకుంటే. ఇజ్రాయెల్ మనకన్నా మిలిటరీలో చాలా హయ్యర్ లెవెల్ ఉంటుంది. ఇది అలాంటిది ఇజ్రాయెల్ ఎందుకని కావాలని ప్రజల్ని చంపేస్తుంది. అక్కడ మనం పాకిస్తాన్తో శత్రుత్వం ఉంటే అసీం మునీర్తో, షబాజ్ షరీఫ్ల విధానాలతో ఫైట్ చేశాం, పాక్ మిలిటరీతో ఫైట్ చేశాం. అసలు ముందు పాక్ మిలిటరీతో కూడా ఫైట్ చేయలేదు, పాక్ తీవ్రవాద స్థావరాలనే అటాక్ చేశాం. మన పైన దాడి చేసినాకనే మనం మిలిటరీగా రెస్పాండ్ అయ్యాం. సివిలియన్స్ పైన ఎక్కడా ఏమీ చేయలేదే. మరి ఇండియా ఎంత ధర్మయుద్ధం చేసింది, ఇజ్రాయిల్ అధర్మ యుద్ధం చేస్తుంది, ప్రజల్ని చంపేస్తుంది. ఇదే మెగా మెమోరీ అని తప్పేముంది. యూనివర్సిటీల్లో ఆలోచనలు వికసించకపోతే ఎక్కడ వికసిస్తాయి? యూనివర్సిటీలో స్వేచ్ఛా స్వాతంత్రాలు వికసించకపోతే ఇంకెక్కడ వికసిస్తాయి? యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ దేర్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అంటాడు జవహర్లాల్ నెహ్రూ. ఆలోచనల వ్యూహాలి మీరు ప్రపంచవ్యాపితంగా చూడండి. విశ్వవిద్యాలయాల నుంచే మీకు స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, మానవ హక్కుల కోసం నిలబడ్డ మేధావులు పుట్టారు. విశ్వవిద్యాలయాల నుంచే రాజకీయ నాయకత్వం కూడా ఇవాల్వ్ అయింది కదా. మీకు అనేక ఉద్యమాల నుంచే రాజకీయ నాయకత్వం ఇవాల్వ్ అయింది. అందువల్ల మెగా మెమోరీ చూపిన సాహసం మామూలు సాహసం కాదు. ఆమె అమెరికన్ సిటిజన్ కనుక ఆమెకు వీసా రద్దు చేయలేకపోయాడు ట్రంప్. సో అమెరికన్ సమాజం ఇచ్చిన, అమెరికన్ రాజ్యాంగం ఇచ్చిన భావప్రజ్ఞా స్వేచ్ఛను ఆమె ఉపయోగించింది. అమెరికన్ యూనివర్సిటీస్ చూపినటువంటి ఒక గ్లోరియస్ ట్రెడిషన్స్ని ఆమె నిలబెట్టింది. సో ఇదే కాదు, మీకు యుద్ధాలకు వ్యతిరేకంగా స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రోడెక్కారు, సైంటిస్టులు రోడెక్కుతున్నారు, ఇంటలెక్చువల్ రోడెక్కుతున్నారు కదా. అందువల్ల ఇంటలెక్చువల్ ట్రెడిషన్లోనే ఉంటుంది పబ్లిక్ ఇంటలెక్చువల్గా నిలబడాలని. సో అందువల్ల మెగా మెమోరీ ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్, ఆ చిన్న వయసులో కూడా ఆమె ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ లాగా నిలబడి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ ఇంటలెక్చువల్ యాక్టివిజానికి ఆమె ఒక ఇన్స్పైరింగ్ రోల్ మోడల్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్.